పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? ప్రస్తుతం వాళ్ళ దేశంలో అయితే అంతర్మథనం ఖచ్చితంగా ఉంటుంది. ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఆళ్ళ ఆసిఫ్ మునీర్ ఎవడైతే వాళ్ళ సైనిక చీఫ్ ఉన్నాడో, అక్కడ మతపరమైనటువంటి వాళ్ళల్లో వాళ్ళకున్న వివక్ష గొడవే అతను ఫేస్ చేసింది. తను షియా ముస్లిం కావడం, పాకిస్తానీలు ప్రధానమైనటువంటి సున్నీ ముస్లింలు కావటం, ఆ సున్నీ ముస్లిం వర్గం ఇతన్ని అవాయిడ్ చేస్తూ ఉండటం, తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పి రాజకీయ నాయకులతో ఎక్కువ స్నేహం చేయడం, ఆ కారణంగానే ఐఎస్ఐ చీఫ్ పదవి పొందాడు, ఆ కారణంగానే సైనిక చీఫ్ పదవి పొందాడు. కానీ మిగతా సైనిక జనరల్స్కి అతనంటే నచ్చడు. తనని తాను ప్రూవ్ చేసుకునేటటువంటి సందర్భంలో బంగ్లాదేశ్ విషయంలో అతను సక్సెస్ అయ్యాడు. బంగ్లాదేశ్లో హసీనాని పంపించేందుకు, అక్కడ అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నటువంటి తీవ్రవాదులైనటువంటి వాళ్ళని విడిపించేందుకు, వాళ్ళని ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ప్రొజెక్ట్ చేసేందుకు, యూనస్ని అక్కడికి తీసుకొచ్చేందుకు అమెరికాలో ఉన్నటువంటి పాకిస్తాన్ లాబీ ద్వారా